వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బుచ్చిరెడ్డి రాసిన పాఠ్యాంశం ఎంపిక కావడం అభినందనీయం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. చౌటుప్పల్లోని 100 పడకల ఆసుపత్రిని అక్టోబర్ 30లోపు ప్రారంభించకపోతే నవంబర్ 1 నుండి ఇక్కడే టెంట్ వేసుకుని దీక్ష చేస్తానని తెలిపిన ఈఎల్బీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్. ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా నిరుపేదల కండ్లలో వెలుగు నింపుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 10న నిర్వహించే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగంలో ప్రమాణ స్వీకారం చేసిన సూర్యాపేట ఆర్యవైశ్యులు. డిలిమిటేషన్తో సంబంధం లేకుండా ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. ఎమ్మెల్యే బి లైలయ్యకు అఖిలపక్ష కమిటీ విజ్ఞప్తి. ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్. పాత పాల్వంచాలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. స్నేహానికి మరో పేరు వీరి స్నేహం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన కంప్యూటర్ పిల్లలం అనే బాల గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భారతి పాఠ్యపుస్తకంలో ఎంపిక చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన కంప్యూటర్ పిల్లలం అనే బాలగేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భారతి పాఠ్యపుస్తకంలో ఎంపిక చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం శాంతినగర్లో బుచ్చిరెడ్డిని శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయమని, సమాజానికి ఉపయోగపడే రచనలు ఇంకా రాయాలని సూచించారు. బుచ్చిరెడ్డి ప్రస్తుతం కన్గల్ మండలంలోనే చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలకు పైగా బాల సాహిత్యంలో ఎన్నో కథలు, గేయాలు రాస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి, వంగల అనిల్ రెడ్డి, కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, కోమటిరెడ్డి, అరుణ, శ్రవణ్, లోకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోనే నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన ఈఎల్బీ భాస్కర్ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై, డయాలసిస్ సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్కి జాతీయ రహదారిపై నిర్మాణం అవుతున్న 100 పడకల ఆసుపత్రి 90% పనులు పూర్తయి కేవలం వైద్య పరికరాలు మాత్రమే రావాలి. దీనిని ప్రభుత్వం పెద్దలు వెంటనే పూర్తి చేసి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే వందలాది మంది శతకరాత్రులు హైదరాబాద్కి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. వారి పుస్తమెట్టలు కుదపెట్టి వారి ఆసుపత్రి బిల్లులు కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన ఈఎల్బీ భాస్కర్ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై, డయాలసిస్ సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్కి జాతీయ రహదారిపై నిర్మాణం అవుతున్న 100 పడకల ఆసుపత్రి 90% పనులు పూర్తయి కేవలం వైద్య పరికరాలు మాత్రమే రావాలి. దీనిని ప్రభుత్వ పెద్దలు వెంటనే పూర్తి చేసి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే వందలాది మంది శతకరాత్రులు హైదరాబాద్కి ప్రైవేట్ ఆసుపత్రి వెళ్తున్నారు. వారి పుస్తమెట్టలు కుదబెట్టి మరీ ఆసుపత్రి బిల్లులను కడుతున్నారు. కావున స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు అందరూ ఒక తాటిపైకి వచ్చి అక్టోబర్ 30 లోపు ఆసుపత్రి ప్రారంభించాలి. లేని ఎడల నవంబర్ 1వ రోజు నుండి ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించే వరకు దీక్ష చేస్తానని తెలిపారు.
కాబట్టి అందరూ బాగున్నారు. బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. దాంట్లో రావాల్సిన ఎక్విప్మెంట్ రాలేదంట. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే అక్టోబర్ 30 లోపల ఈ హాస్పిటల్ ఓపెన్ కావాలి. లేకపోతే నవంబర్ 1 నుంచి మేము దీక్ష స్టార్ట్ చేస్తాము. అంటే ఒక రోజు 2 రోజులు ఏదో నేమ్ సేకు నామమాత్రం దీక్ష కాదు, ఇక్కడే బైఠాయిస్తాము హాస్పిటల్ ఓపెన్ అయ్యే వరకు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా కౌన్సిలర్లని, సర్పంచులని, ఉప సర్పంచ్, చుట్టుపక్కల ప్రాంతాలందరినీ. ఎందుకంటే ఇది ఒక 150,000 మంది జనాలు నివసించే ప్రాంతం ఇది. కాబట్టి దీంతో డిపెండ్ అయిన మండలాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల వలిగొండ నుంచి రావచ్చు, నారాయణపూర్ రావచ్చు, పోచంపల్లి నుంచి రావచ్చు, ఇంకా మునుగోడు నుంచి కూడా రావచ్చు. కాబట్టి దగ్గర 2-3 లక్షల మంది డిపెండ్ అయిన ఇట్లాంటి హాస్పిటల్ని మనం త్వరగా పూర్తి చేసుకుంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. ఎంతోమంది పేదల్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారికి, అన్న తొందరగా ఇది పూర్తి చేయండి. ఎంతోమంది పేదలు మిమ్మల్ని స్మరించుకుంటారు. మీ ఆధ్వర్యంలో పూర్తి కావాలని, నా వంతు కూడా సహాయ సహకారాలు కావాలంటే కూడా అందిస్తాము. రానున్న కాలంలో మీకు అంబులెన్స్ సర్వీస్ కావాలన్నా కానీ, హాస్పిటల్కి ఎలాంటి సర్వీస్ కావాలన్నా మా సహాయ సహకారాలు అందిస్తాము. కానీ మళ్ళొకసారి చెప్తున్నా, 30 తారీఖే డేట్, అక్టోబర్ 30. నవంబర్ 1 నుంచి మాత్రం అల్టిమేట్గా మొత్తం మా యువత అందరం కూర్చొని మొత్తం నల్గొండ నుంచి అందరూ వచ్చి కూర్చొని ఈ హాస్పిటల్ కోసం పోరాటం స్టార్ట్ చేస్తాం. పోరాటాలు వద్దు అని మేము మా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ లోపల పూర్తి కావాలని మీ అందరికీ మా ఈఎల్వి టీం అందరి సైన్యం తరఫు నుంచి రిక్వెస్ట్. మునుగోడు నియోజకవర్గంలో కంటి విప్లవం కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికి కంటి సమస్య లేకుండా చేయించి నాణ్యమైన చూపును అందించాలని ముందు చూపుతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద మునుగోడు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆదివారం 16వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడులోనే క్యాంపు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో కంటి విప్లవం కొనసాగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికి కంటి సమస్య లేకుండా చేయించి నాణ్యమైన చూపును అందించాలనే ముందు చూపుతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద మునుగోడు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆదివారం 16వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడులోనే క్యాంపు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ 16వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రికి పెద్ద కొడుకులాగా మారి కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా ఉండాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగానే 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఆపరేషన్లకు ఎంపికైన వారిని హైదరాబాద్ నానాగూరాగూడలోని శంకర కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్సకు పంపించారు. కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎవరైనా కావచ్చు, అందరు మీట అంటారు. 10 మంది తాకుతాడు మళ్ళీ ఎవడే వచ్చిందా అమ్మాయి రాసుకున్నదా? అమ్మాయి రాస్తుంది ఉంది. చెక్ చేసినట్టు పర్టికులర్ నీకు కార్డు మందులు ఒక ప్రాబ్లం
కనిపిస్తలేవు. తర్వాత చెక్ చేస్తారు. ఫస్ట్ చూపి చెక్ చేపిస్తున్న వస్తే ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ డైరెక్ట్ వచ్చాను. ఇటు చూడు, చూడు నా వైపు. దీంట్లో రాసుకుంటారు. మీరు అక్కడ కూర్చుంటే నేను చూస్తాను. ఇట్లా వచ్చి ఈ పేపర్ అవును కదా మీరు నమస్తే నమస్తే. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్, సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ, ఏఐకేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్, సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ, ఏఐకేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక చోటుపల్లిలోని కందాల రంగారెడ్డి భవన్లో ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమం జయప్రదం కోరుతూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా అధ్యక్షతన మండల్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుకు నోటిఫై చేస్తూ కార్మికులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని, రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, హెయిర్ మరియు ఫైర్ విధానాలను తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. విద్యుత్ సవరణ బిల్లులు 2025న ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్ రద్దు కుట్రలను నిలిపివేయాలని, అలాగే ఆహార భద్రత చట్టంలో పేదలకు నాణ్యమైన బియ్యం కోత విధింపు చర్యలను విరమించుకోవాలని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్య కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేటెడ్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ బరో ఆందోళనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు గోషిక కరుణాకర్, ప్రజా సంఘాల నాయకులు,
చిరిక సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల సుదర్శన్, చీమకండ్ల శ్రీరాములు, బత్తుల దాసు, కాలకుంట్ల శివ, జొన్నగంటి దేవయ్య, యాట బాలరాజు, రాపోలు పద్మ, చెరుకు లక్ష్మమ్మ, శ్రీనివాసరెడ్డి, యాట ముత్యాలు, పబ్బతి పుల్లయ్య, తూర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాసరెడ్డి, అంజయ్య, శ్రీకృష్ణ, ఈ కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పటిదాకా దాని హక్కులకు సంబంధించి కానీ దాని నిర్వహణ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహణ చేయాలి. కానీ ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టం వల్ల అధికారాలన్నీ కూడా రాష్ట్రాల అధికారాలన్నీ కూడా గుంజేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. మనం రేటు నిర్ణయించాలంటే తారీఫు ఒక యూనిట్కి ఎంత కాస్ట్ నిర్ణయించాలంటే రాష్ట్రాలు కాదు, ఇప్పుడు కేంద్రం ఆయన ఎంత ఇస్తే దాని ప్రకారం వసూలు చేయాలి. అదే కాదు ప్రతి రైతుకు ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టంలో కూడా రైతులకు సంబంధించి పొలాల దగ్గర మీటర్లు పెట్టాలి. ప్రీపెయిడ్ మీటర్లు మన ఫోన్లో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటే మాట్లాడుతున్నారు. సేమ్ రేపు రైతులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొస్తున్నారు. అది రీఛార్జ్ చేస్తేనే మోటార్ వస్తుంది, లేకుంటే పోయేది. అంటే రానున్న రోజుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు లేదా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ 200 యూనిట్ల లోపు మేము ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్న ఈ పథకాలు కూడా అమలు కావు. రాబోయే రోజుల్లో డైరెక్ట్ నగదు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగంలో సూర్యాపేటకు చెందిన వెంపంటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, యామ సంతోష్ కుమార్లు చోటు దక్కడంతో ఆదివారం హైదరాబాద్లోని లగ్డీ కపూర్ శ్రీ వాసవి సేవా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు ఆమరవాది లక్ష్మీనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ఉపాధ్యక్షులుగా వెంపంటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా యామ సంతోష్లు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగంలో సూర్యాపేటకు చెందిన వెంపటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, యామ సంతోష్ కుమార్లు చోటు దక్కడంతో ఆదివారం హైదరాబాద్లోనే లక్డీ కపూర్ శ్రీ వాసవి సేవా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు ఆమరవాది లక్ష్మీనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం అధ్యక్షులుగా వెంపటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా యామ సంతోష్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర జిల్లా పట్టణ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో పాటు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగంలో సూర్యాపేటకు చెందిన వెంపటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, యామ సంతోష్ కుమార్లు చోటు దక్కడంతో ఆదివారం హైదరాబాద్లోనే లక్డీ కపూర్ శ్రీ వాసవి సేవా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు ఆమరవాది లక్ష్మీనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా
తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ యువజన విభాగం అధ్యక్షులుగా వెంపటి శబరినాథ్, సోమ ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా యామ సంతోష్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర జిల్లా పట్టణ ఆర్యవేశ మహాసభ నాయకులతో పాటు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ఆర్యవేశ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష కమిటీ సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు డెలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టకుండా వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయాలని అఖిలపక్ష కమిటీ ఎమ్మెల్యేను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ప్రతిపాదనపై అఖిలపక్ష కమిటీ సభ్యులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ఆర్యవేశ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష కమిటీ సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటును డెలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టకుండా వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయాలని అఖిలపక్ష కమిటీ ఎమ్మెల్యేను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ప్రతిపాదనపై అఖిలపక్ష కమిటీ సభ్యులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా పలుమార్లు ప్రభుత్వ త్వరలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు డిలిమిటేషన్ పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఆలేరు ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటును మరింత ఆలస్యం చేయకుండా వెంటనే గెజిట్ విడుదల చేసి అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో చేసిన విచిత్ర పొత్తులు అనే వ్యాఖ్యలను అఖిలపక్ష కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ కమిటీకి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాలకు అతీతంగా ఆలేరు ప్రజల చిరకాల డిమాండ్ అయిన రెవెన్యూ డివిజన్ సాధన, ప్రాంత అభివృద్ధి మాత్రమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మోరిగాడి రమేష్, రచ్చ రామ్ నర్సయ్య, పంతం కృష్ణ, కర్రె అశోక్, ఎలుగల వెంకటేష్, కామిటికారి అశోక్, బేతి కృష్ణహరి, ఎలుగల కుమారస్వామి, మాంచన మల్లేశం, గొట్టిపామల వడ్డేమాన్, బాలరాజ్, ఎర్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న స్థానిక గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే గారు మా అఖిలపక్ష కమిటీ సభ్యులతోని ఈ డివిజన్ విషయం చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో 11 రెవెన్యూ డివిజన్లు కొత్తగా అమలు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అందులో ఆలేరు కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నాడంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన డీలిమిటేషన్ తర్వాత అమలయ్యే విధంగా ఉందని చెప్పి మాతో అనడం జరిగింది. ఆ విషయాన్ని మేము వ్యతిరేకించాము. మీరు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం మీరు రెవెన్యూ డివిజన్ వెంటనే అమలయ్యేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దాని మీద మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే నేను మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వెంటనే రెవెన్యూ డివిజన్ అమలు కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిన్న మన బంధు విషయంలో విచిత్ర పొత్తు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ముఖ్య ఉద్దేశం. ఆలేరు ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్. మా అఖిలపక్ష కమిటీ చిరకాల కోరిక కూడా రెవెన్యూ డివిజన్. ఎందుకంటే ఆలేరు అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోతుంది. రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మా కమిటీ తరఫున అభినందనలు చెప్పి పరిశీలన చేసినట్లయితే డీలిమిటేషన్ అనేది ఒకటి లింకు పెట్టి, రెండోది ఆలేరు కాన్స్టిట్యున్సీ మారినా మారకపోయినా నేను ఆలేరు నుండే పోటీ చేస్తా అని ఆయన చెప్పాడు. అంటే ఆలేరు కాన్స్టిట్యున్సీ అనేది మారబోతుంది అనేది ఆయన మాటల్లోనే మనకు స్పష్టమైంది. మారినా, ఒకవేళ గుట్ట అయినా ఇంకోటి అయినా నేను ఆలేరు నుండే పోటీ చేస్తా అనేది తను మాట్లాడాడు. అంటే ఆలేరు కాన్స్టిట్యున్సీ కూడా ఎగిరిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే
ఈ ఆలేరు నియోజకవర్గం అనేది ఉంటుందా పోతుందా, సందిగ్ధమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆలేరు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకోసము డీలిమిటేషన్కు లింకు పెట్టకుండా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది ఇచ్చిన హామీకి కట్టుబడి అమలు చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో నిలబడగలుగుతుంది అనేది మేము స్పష్టం చేస్తున్నాం. రెండోది, గత ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి గ్రామ స్థాయి నుండి, గ్రామ పంచాయతీల నుండి మొదలుకొని మండలాలు, జిల్లాలు, డివిజన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు గమనించి ప్రజల ఆకాంక్షను గుర్తించి డీలిమిటేషన్ అడ్డం పెట్టకుండా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్, ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రావడం మేము రెవెన్యూ డివిజన్ అఖిలపక్షంగా మీకు స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే తొందరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుందనేది కోరుతూ అనేక గ్రామాలు అతి తొందరగా ప్రకటించండి. ఎవరు ప్రకటించినా, ఎవరు తీసుకొచ్చినా ఆ నాయకత్వాన్ని వాళ్ళ పార్టీలో ఆ సందర్భంగా ఇస్తే అలాగే ఆ పేరు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ బీర్లయ్య గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికి రాజకీయాలను మీ అభివృద్ధిని మేము అడ్డుకుంటలేం, మీ చేసే కార్యక్రమాలను అడ్డుకుంటలేం. కాకపోతే కావాల్సింది రెవెన్యూ డివిజన్. ఇక్కడ ఎవరు లేరు, చిన్నపిల్లలు ఎవరు లేరు. దయచేసి మా దాంట్లో అఖిలపక్షంలో ఇబ్బంది పెట్టే మాటలు మీరు మాట్లాడుతూ దయచేసి. ఇంకొక విధంగా మీరు ఏం మాట్లాడారంటే, నిన్న ఎన్నికలలో అన్ని పార్టీల వాళ్ళు నిలబడతారు, ఎవరి పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకుంటే గెలుచుకుంటాం. కానీ మా దాంట్లో మా అందరికీ మీరు నాకు ఓట్లేసారని బ్లాక్మెయిల్ చేస్తున్నాం అన్న. మేము మీకు ఎట్లా ఇస్తాము? మేము పార్టీగా మేము అందరూ బాధ్యతలు ఉన్నాము, పూర్తి బాధ్యతలు ఉన్నాము. మేము ఎట్లా మీకు ఓటేస్తాము? ప్రజలు నేను గెలిపించి నీ ఇచ్చిన హామీలకు, నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఏమో చేస్తే ప్రయత్నం చేయాలి. తప్పితే నువ్వు చిల్లర మాటలు మీరు పెద్ద మనసులు మాట్లాడొద్దు. పెట్టుకుని నువ్వు రెవెన్యూ డివిజన్ ఏ విధంగా చేస్తావో తెలియదు. సీఎం దాన్ని పోతావా, పిఎం దాన్ని పోతావా మాకు సంబంధం లేదు. నువ్వు ఇచ్చిన మాట రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా చేసి తీరాలి. మేము రమ్మంటే వస్తాము. మేము వచ్చిన వాటికి కూడా డీలిమిటేషన్ అని ఏమని లేదు, రెవెన్యూ డివిజన్లు అమలు చేసినారు. కావున ఇది కూడా తొందరగా అమలు చేయగలరని మా యొక్క మనం. మేము వ్యాపార సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. వ్యాపారాలు మొత్తం ఆలేరులో వెనుకబడిపోయినాయి. వ్యాపారం పెరగాలంటే జనసంద్రత లేకుండా పోతుంది. ఏమైనా ఆఫీసులు కానీ, ఏమైనా మెడికల్ కాలేజీలు కానీ అలాంటివి ఏమి లేవు ఇప్పట్లో. మనకు రెవెన్యూ వస్తేనే మాకు ఒక వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము వ్యాపార సంస్థ తరఫున మేము డిమాండ్ కూడా చేశాము. ఇవరు కూడా పాటించాము. మన 30% కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మాకు రెవెన్యూ డివిజన్ కోసం గత ఎన్నోసార్లు నుంచి చెప్పడం జరిగింది. 2 సార్లు అసెంబ్లీలో ఇవ్వగానే అది సరి కాదు కదా. నువ్వు రాకముందుకు ఏం తీసుకొచ్చినావో, వచ్చినాక ఏం తెచ్చినావో చెప్పు. ఆ ప్రజలకు చెప్పింది తీసుకొచ్చి ఆలయం మీకు తీసుకొచ్చామని చెప్పి మమ్మల్ని అంటే ఆ మాట అంటే నేను ఇన్ని తీసుకొచ్చినా కూడా మీరు అంటున్నారంటే ఆలయం ప్రజలు స్వాగతిస్తారు. శ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశంతో పాతపాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేసే పూజలను ఆదివారం పూజారులు కందాల ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. దేవాలయ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. శ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశంతో పాతపాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేసే పూజలను ఆదివారం పూజారులు కందాల ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. దేవాలయ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పాతపాల్వంచ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మిని సన్మానించిన కార్పొరేటర్ విమలాదేవి పాతపాల్వంచలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నూతన కార్యనిర్వహణాధికారిగా విజయలక్ష్మిని బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం దేవాలయంలో నూతన ఈవోను పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి శాల్వా బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకూరి భాగ్యలక్ష్మి, పావని, నాగరాజు, కీలారి సుజాత, కంచర్ల విమల, పుల్లారెడ్డి మరియు
ఐశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః. పుట్టుకతో వచ్చే బంధాలు ఎన్నో, మనసుతో ఏర్పడే బంధం ఒక్కటే స్నేహం. కన్నీటి చుక్కను చిరునవ్వుగా మార్చేది, ఒంటరి దారిలో తోడుగా నడిచేది, మౌనాన్ని సైతం అర్థం చేసుకునేది, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమను పంచేది నిజమైన స్నేహితులు. కాలం మారొచ్చు, ప్రపంచం మారవచ్చు, కానీ హృదయాల్లో నిలిచిపోయే ఆప్యాయమైన స్నేహం ఎప్పటికీ మారదు. పుట్టుకతో వచ్చే బంధాలు ఎన్నో, మనసుతో ఏర్పడే బంధం ఒకటే స్నేహం. కన్నీటి చుక్కను చిరునవ్వుగా మార్చేది, ఒంటరి దారిలో తోడుగా నడిచేది, మౌనాన్ని సైతం అర్థం చేసుకునేది, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమను పంచేది నిజమైన స్నేహితులు. కాలం మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ హృదయాల్లో నిలిచిపోయే ఆప్యాయమైన స్నేహం ఎప్పటికీ మారదు. జీవితంలో కలిసిన ప్రతి మంచి స్నేహితులకు నా హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మన స్నేహం చిరకాలం చిరునవ్వులా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. బుచ్చిరెడ్డి రాసిన పాఠ్యాంశం ఎంపిక కావడం అభినందనీయం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. చౌటుప్పల్లోనే 100 పడకల ఆసుపత్రిని అక్టోబర్ 30లోపు ప్రారంభించకపోతే నవంబర్ 1 నుండి ఇక్కడే టెంట్ వేసుకుని దీక్ష చేస్తానని తెలిపిన ఈఎల్బీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్. ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా నిరుపేదల కండ్లలో వెలుగు నింపుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 10న నిర్వహించే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగంలో ప్రమాణ స్వీకారం చేసిన సూర్యాపేట ఆర్యవైశ్యులు. డిలిమిటేషన్తో సంబంధం లేకుండా ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. ఎమ్మెల్యే బి లైలయ్యకు అఖిలపక్ష కమిటీ విజ్ఞప్తి. ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్. పాత పాల్వంచాలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. స్నేహానికి మరో పేరు వీరి స్నేహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.